హాయ్ అండి. ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళకి సిలబస్ మళ్ళీ కొద్దిగా న్యూ అప్డేట్ వచ్చింది. చాలామంది అడుగుతున్నారు ఈ పీడిఎఫ్ ఫైల్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది అని. మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, ఏపీ న్యూ సిలబస్ 2020-21 అది టైప్ చేయండి. మీకు ఇలా కొన్ని వెబ్సైట్స్ వస్తాయి. అందులో www.schools360.in ఏపీ 9th 10th క్లాస్ సిలబస్ ఇది ఫస్ట్లోనే రావచ్చు, ఎక్కడైనా రావచ్చు. సో నాకు ఇక్కడ ఫస్ట్లో వచ్చింది, దాన్ని క్లిక్ చేస్తున్నాను నేను. అప్పుడు దీనికి సంబంధించిన వెబ్సైట్ ఒకటి ఓపెన్ అవుతుంది. మీరు కింద స్క్రోల్ చేస్తే ఇదిగోండి, వార్షిక విద్యా ప్రణాళిక 2021. దీని కానీ మీరు ఇంకా కింద స్క్రోల్ చేస్తే పీడిఎఫ్ ఫైల్స్ ఉంటాయి మనకు కొన్ని. సో మీరు ఇందులో కొద్దిగా వాడు ఆ పీడిఎఫ్ ఫైల్లో ఉన్న కొంత మ్యాటర్ మనకు ముందు చూపిస్తాడు. సో తర్వాత ఇక్కడ ఇచ్చారు చూడండి, డౌన్లోడ్ ఏపీ 10th 9th సిలబస్ ఫ్రమ్ బిలో లింక్. ఇదేమో 9th క్లాస్ అకాడమిక్ పీడిఎఫ్ ఫైలు, మధ్యలోది ఏపీ 10th క్లాస్ అకాడమిక్ సెంట్రల్ పీడిఎఫ్. ఇది కొద్దిగా అప్డేట్ చేసి కొత్తగా రిలీజ్ చేశారు కాబట్టి న్యూ అని ఇస్తున్నాడు. సో దీన్ని క్లిక్ చేద్దాం ఇప్పుడు. సో మీకు అప్పుడు ఒక ఫైలు ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెల్ ఫోన్ అయితే సెల్ ఫోను, ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్. ఇక్కడ నాకు ఫైల్ డౌన్లోడ్ అయింది చూడండి, ఇక్కడ కింద వస్తుంది నాది. ఇప్పుడు నేను మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు నాకు ఇది పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అయింది. సో వార్షిక విద్యా ప్రణాళిక 2021. సో ఇది కరెక్ట్గా 300 పేజెస్ పైనే ఉంటుంది. సో ఇంటర్నెట్ సహాయం వైఫై ఉన్న వాళ్ళకైతే వెంటనే ఓపెన్ అవుతుంది. సెల్ ఫోన్ అయితే కొద్దిగా ఎక్కువ టైం తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో అందుకే మీకు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవ్వట్లేదు సెల్ ఫోన్లో. సో మీకు ఇది కింద స్క్రోల్ చేస్తే సబ్జెక్ట్ వారీగా మీకు అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా ఏ లెసన్స్ ఉన్నాయి ఏంటి అనేవి మొత్తం వచ్చేస్తాయి మీకు ఇక్కడ. అలానే ఏ మంత్లో ఏ ఎగ్జామ్స్ పెడుతున్నారు, ఎఫ్ఏఎస్ ఏంటి. సో ఇది మొత్తం ఇక్కడ తెలుగు అనమాట. తెలుగు నుండి సోషల్ దాకా కాంపోజిట్ తెలుగు కానీ, సాంస్క్రిట్ కానీ, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, హిందీ. సో మొత్తం టోటల్ నేను దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుతున్నాను. సో ఇది ఫైలు. సో ఇక్కడ మనకి కాలమ్స్, పాఠ్యాంశం పేరు, అభ్యసన ఫలితాలు అంటే ఏమేమి నేర్చుకోవాలి, ఇందులో రీసోర్సెస్ ఏంటి, తరగతి గదిలో చేయవలసిన కృత్యాలు అంటే క్లాసులో చేయాల్సినవి, ఇంటి వద్ద చేయదగిన కృత్యాలు అంటే మనం ఇంటికాడ చేయొచ్చు, ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు. ఈ లాస్ట్ కాలమే ఆప్షనల్ టాపిక్స్. ఇప్పుడు చాలామంది ఏమంటారంటే ఈ ఆప్షనల్ ఉన్నాయా లేవా అని అడుగుతారు. సో ఇక మీకు డౌట్ క్లారిఫై కోసం ఇక్కడ ఒక స్టేట్మెంట్ చదువుతాను, మీకు జాగ్రత్తగా వినండి. ఈ లాస్ట్లో చూడండి ఒకసారి, ఇది ఈ ఆఖరి గమనిక అని ఉంది చూసారు, ఇది ఈ విద్యా సంవత్సరమునకు 2020-21 ప్రతి సబ్జెక్టులోని తరగతి గది మరియు ఇంటి వద్ద చేయదగిన కృత్యాలలోని అంశాలకు మాత్రమే నిర్వహించబడను. అంటే ఏ టాపిక్స్ అయితే మనం క్లాసులో నేర్చుకుంటామో, ఏ టాపిక్స్ని అయితే మనం ఇంటికాడ నేర్చుకోమన్నాడో ఆ యాక్టివిటీస్కి మనం సంబంధించిన కేవలం ఆ టాపిక్స్ మాత్రమే ఎగ్జామ్లో ఇవ్వాలి. అంతే తప్ప ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలను విభాగం నుండి ఎటువంటి మూల్యాంకనం ఉండదు. ఇది కేవలం విద్యార్థి అదనపు జ్ఞాన సముపార్జన కోసం మాత్రమే. అంటే ఏదైతే ఆప్షనల్ టాపిక్లో పెట్టారో, అంటే లాస్ట్ కాలంలో ఏవైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్టు కూడా ప్రతి లెసన్కి లాస్ట్లో ఉంటాయి ఐచ్ఛికంగా చేయదగిన కృత్యాలు అని. సో ఇందులో ఉన్న టాపిక్స్ అసలు నాట్ మీన్ట్ ఫర్ ఎగ్జామినేషన్. దే ఆర్ నాట్ సపోజ్డ్ టు గివ్ దెమ్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ఎగ్జామినేషన్, ఓన్లీ ఇన్ ద పాయింట్ ఆఫ్ గెయినింగ్ నాలెడ్జ్. అంతే తప్ప ఎగ్జామ్స్లో ఆ టాపిక్స్ నుండి అలాంటివి ఇవ్వరు అన్నమాట. సో ఇది. సో దీనికి సంబంధించినవి ఇవన్నీ తెలుగు మీడియంలో ఉంటాయి మనకి. సో ఎందుకంటే తెలుగు మీడియం పీడిఎఫ్ ఫైల్ రిలీజ్ అయింది. సో ఇంగ్లీష్ మీడియం ఇంకా మనకి సెర్చ్ చేస్తూనే ఉన్నాం కానీ కనపడలేదు. మీరు జాగ్రత్తగా వీటిని కంపేర్ చేసుకొని టెక్స్ట్ బుక్స్ ఎదురు పెట్టుకుంటే సో మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను మీకు ఆల్రెడీ మ్యాథ్స్ చేసాము, మనం ఫిజిక్స్ చేద్దాము. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తాను. ఇదే ఫిజిక్స్ ఫైల్స్ పీడిఎఫ్ ఫైల్ని కొద్దిగా ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్ఫర్ చేసి సాక్షి ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో సాక్షి ఎడ్యుకేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు 10th క్లాస్లోకి ఎంటర్ అయితే మీకు 10th క్లాస్లో ఇలా ఉంటుందండి. 10th క్లాస్ హోమ్ అంటే మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి నేను. సో ముందు గూగుల్ కొట్టండి. సో గూగుల్కి వెళ్ళండి. ఇందులో ఇందాకనే సాక్షి ఎడ్యుకేషన్ అని ఉంటుంది. సో దీన్ని క్లిక్ చేయండి. సాక్షి ఎడ్యుకేషన్ కింద 10th క్లాస్ అని ఉంటుంది ఒకటి, అది క్లిక్ చేయండి. అప్పుడు ఈ పైన సిలబస్ అని ఉంటుంది, 10th హోమ్ స్టడీ మెటీరియల్ సిలబస్ క్లిక్ చేయండి. స్క్రోల్ చేస్తే మీకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అని వస్తుంది. ఆంధ్రప్రదేశ్ క్లిక్ చేయండి. ఇందులో కొన్ని వాళ్ళు 10th క్లాస్ తెలుగు న్యూ సిలబస్, 10th క్లాస్ కాంపోజిట్ తెలుగు న్యూ సిలబస్, 10th క్లాస్ తెలుగు నాన్ డీటెయిల్డ్ న్యూ సిలబస్ ఇలా ఉంది. సో ఆ పీడిఎఫ్ ఫైల్ని ఇక్కడ చేశారు వీళ్ళు. కానీ ఫిజిక్స్కి వచ్చేసరికి కొద్దిగా వీళ్ళు నీట్గా తయారు చేశారు ఇంగ్లీష్ మీడియంలో. అది చూపిద్దాం అనుకుంటున్నాను మీకు నేను.
ఏపీ 10th క్లాస్ ఫిజికల్ సైన్స్ న్యూ సిలబస్ ఇది క్లిక్ చేశాను నేను ఇప్పుడు. సో మీకు దీన్ని స్క్రోల్ చేస్తే మీకు ఇలా ఒక పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ నేను డౌన్లోడ్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను మీకు అది చూపిస్తాను. నేను ఇది సో ఆ పీడిఎఫ్ ఫైల్ నేను డౌన్లోడ్ చేశాను. ఆంధ్రప్రదేశ్ ఫిజికల్ సైన్స్ టీచర్ ఫోరం అంటే ఆంధ్రప్రదేశ్లో ఈ ఫిజికల్ సైన్స్ ఒక టీచర్ ఫోరం ఉంది. ఈ టీచర్స్ అందరూ కలిసి దీన్ని తయారు చేశారు. ఆ తెలుగు మీడియంలో ఉన్నదాన్ని ఇంగ్లీష్లో కన్వర్షన్ చేశారన్నమాట. ఫిజికల్ సైన్స్ డెలిటెడ్ సిలబస్ క్లాస్ 10 2020-21 అకాడమిక్ క్యాలెండర్కి. సో ఇక్కడ క్లియర్గా అయితే లేదు కానీ కొద్ది పేజ్ నెంబర్స్ని మ్యాక్సిమం సింపుల్గా ఇవ్వడం ట్రై చేశారు. మరి మీ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్స్ కంపేర్ చేసుకోండి. అది కనుక న్యూ టెక్స్ట్ బుక్ అయితే మాత్రం కంపల్సరీగా ఇవే పేజ్ నెంబర్స్ ఉంటాయి అనుకుంటున్నాను. లేదా నేను చూపించినట్టు పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసుకొని కంపేర్ చేసుకోండి. చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ చాప్టర్ హీట్. ఇందులో డెలిటెడ్ కంటెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకొని ఏ టాపిక్స్ తీసేశారు అంటే ఈ టాపిక్స్ నుండి ఎగ్జామ్స్లో ఎలాంటివి రావు. ఫస్ట్ పేజ్ నెంబర్ 4 టు పేజ్ నెంబర్ 6. ఇందులో ఫ్రమ్ యాక్టివిటీ 4 టు ద కంటెంట్ బిఫోర్ యాక్టివిటీ 6 అంటే 4th యాక్టివిటీ నుండి యాక్టివిటీ 6 ముందు ఉన్న దాకా మొత్తం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే యాక్టివిటీ 4 నుండి అంటే యాక్టివిటీ 4 లేదు, యాక్టివిటీ 6 ముందు దాకా అంటే ఆ ముందు దాకా ఉన్న మొత్తం కంటెంట్ అయితే లేదు. సేమ్ పేజ్ నెంబర్ 10 and 17. ఈ పేజ్ నెంబర్ 10 and 17లో ఫ్రమ్ ఎవాపరేషన్ టు ద కంటెంట్ ఎట్ ద లాస్ట్ అంటే ఎవాపరేషన్ హెడ్డింగ్ ఏదో ఉండుంటుంది, అక్కడి నుంచి ఆ కంటెంట్ యొక్క లాస్ట్ దాకా. సో అది మొత్తం టోటల్ టాపిక్ పేజ్ నెంబర్ 10 to 17. సెకండ్ లెసన్ యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. ఇందులో పేజ్ నెంబర్ 22లో యాక్టివిటీ 2. సో పేజ్ నెంబర్ 22లో యాక్టివిటీ 2 28 to 30 అంటే 22లో యాక్టివిటీ లేదు. 28 నుంచి 30th పేజీలో ఫ్రమ్ యాక్టివిటీ 8 టు ద కంటెంట్ బిఫోర్ యాక్టివిటీ 10 అంటే ఈ 28 నుంచి 30 పేజెస్ మధ్యలో ఉన్న ఇన్ఫర్మేషన్లో యాక్టివిటీ 8 దగ్గర మొదలుపెట్టుకొని యాక్టివిటీ 10కు ముందున్న కంటెంట్ మొత్తం కూడా లేదు. అంటే యాక్టివిటీ 10 ఉంది, యాక్టివిటీ 8 లేదు, యాక్టివిటీ 10కు ముందు ఉన్న ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అక్కడ దాకా లేదు. నెక్స్ట్ ఇదే లెసన్లో పేజీ నెంబర్ 35 టు పేజీ నెంబర్ 40. ఈ 35 to 40లో ఫ్రమ్ మోర్ అబౌట్ సాల్ట్స్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ఈ 35 నుంచి 40 మధ్యలోని ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మోర్ అబౌట్ సాల్ట్స్ అంటే సాల్ట్స్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఆ హెడ్డింగ్ దగ్గర నుంచి ఆ కంటెంట్ లాస్ట్ అయ్యేదాకా టు ద కంటెంట్ ఎట్ లాస్ట్ దాని దాకా. నెక్స్ట్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ ప్లేన్ సర్ఫేజెస్. ఇందులో పేజ్ నెంబర్ 50 టు పేజ్ నెంబర్ 60, పేజ్ నెంబర్ 50 నుంచి పేజ్ నెంబర్ 60. సో న్యూ టెక్స్ట్ బుక్ అయితే ఐ థింక్ మీకు కోయిన్సిడెంట్ అవుతుంది, పేజ్ నెంబర్లు అవుతాయి. ఒకవేళ కనుక లేకపోతే మీరు కంపల్సరీగా ఒరిజినల్ పీడిఎఫ్ ఫైల్ చూసుకోవాలి. అవి తెలుగులో ఉంటే వాటిని ఇంగ్లీష్లో కన్వర్షన్ చేసుకొని కంపేర్ చేసుకోవాలి. అది నేను ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది ఎగ్జాక్ట్గా వీళ్ళు తయారు చేసి పెట్టారు కాబట్టి దీన్ని ఒకసారి ఫాలోఅప్ చేసి చూడండి, ఈక్వలా కాదని అది చెప్పండి. సో ఈ పేజ్ నెంబర్ 50 టు పేజ్ నెంబర్ 60లో ఫ్రమ్ యాక్టివిటీ 4 టు ద కంటెంట్ ఎట్ లాస్ట్ అంటే యాక్టివిటీ 4 నుంచి సో ఆ కంటెంట్ ఎండ్ అయ్యేదాకా. లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ పేజ్ నెంబర్ 51 షుడ్ బి థాట్. ఇక్కడ ఒక చిన్న నోటీస్ ఇచ్చారు చూడండి. పేజ్ నెంబర్ 51లో ఉన్న లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ మాత్రం కంపల్సరీ నేర్చుకోవాలి అని, షుడ్ బి థాట్ కంపల్సరీ చెప్పాలి అని. ఎందుకని 50 నుంచి 60 అని పెట్టారు హెడ్డింగ్. అందులో యాక్టివిటీ 4 నుంచి ఆ కంటెంట్ అయ్యేదాకా. కానీ 50 to 61లో ఇంకో చిన్న నోటీస్ ఉంది, 51లో మాత్రం లాస్ ఆఫ్ రిఫ్రాక్షన్ గురించి చెప్పాలి. నెక్స్ట్ లెసన్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేజెస్. పేజ్ నెంబర్ 63 నుంచి 70 దాకా అంటే యాక్టివిటీ 1 దగ్గర నుంచి కంటెంట్ బిఫోర్ లెన్సెస్ అంటే లెన్సెస్కి ముందు ఉన్న టాపిక్ దాకా లేదు. యాక్టివిటీ 1 దగ్గర నుంచి లెన్సెస్కి ముందున్న టాపిక్ దాకా ఏదైతే కంటెంట్ ఉందో అదంతా లేదు. నెక్స్ట్ పేజ్ నెంబర్ 76 and to 76 to 82 ఫ్రమ్ ల్యాబ్ యాక్టివిటీ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ల్యాబ్ యాక్టివిటీ ఉంటుంది ఆ పేజెస్లో మీరు చూస్తే ఆ ల్యాబ్ యాక్టివిటీ నుంచి ఆ కంటెంట్ ఎండ్ అయ్యేదాకా. మళ్ళీ అందులో కూడా చిన్న నోటీస్ ఉంది, లెన్స్ ఫార్ములా అండ్ ద టర్మ్స్ ఇన్ ఇట్ షుడ్ బి థాట్ అంటే లెన్స్ సంబంధించిన ఫార్ములాని ఆ ఫార్ములా ఉన్న టర్మ్స్ని సో ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఇట్ షుడ్ బి థాట్ ఇది కంపల్సరీ చెప్పాలి. ఎందుకంటే ఇది పేజ్ నెంబర్ 76కి 82కి మధ్యలోనే ఉంటుంది ఇన్ఫర్మేషన్. సో అవి ఆప్షన్లో ఉన్న దీని గురించి మాత్రం డిస్కస్ చేయాలి. నెక్స్ట్ హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వర్డ్ 89 నుంచి 90 దాకా అంటే ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ టు ద కంటెంట్ ఇన్ పేజ్ నెంబర్ 90. సో ఫ్రమ్ స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ ఐ హెడ్డింగ్ ఉంటుంది, అక్కడి నుంచి
ఫ్రమ్ ఐ టు ద కంటెంట్ ఇన్ ద పేజ్ నెంబర్ 90th పేజీలో ఉన్న కంటెంట్ దాకా. తర్వాత 95 to 107. సో ఫ్రమ్ యాక్టివిటీ 1 ఇది ఎగ్జాంపుల్ 1, ఫ్రమ్ యాక్టివిటీ 1 టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. 95 నుంచి 107 మధ్యలో ఉన్న కంటెంట్స్ అన్నీ, ఆ యాక్టివిటీస్ అన్నీ ఉండు. స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ పేజ్ నెంబర్ 111 to 115. 111 నుంచి 115 అంటే యాక్టివిటీ 1 టు ద కంటెంట్ బిఫోర్ బోర్స్ మోడల్. యాక్టివిటీ 1 దగ్గర మొదలు పెట్టుకొని బోర్స్ మోడల్కి ముందు ఉన్న మొత్తం టాపిక్ ఏదైతే కంటెంట్ ఉందో అదంతా కూడా రిలేటెడ్ టాపికే, నాట్ మీంట్ ఫర్ ఎగ్జామినేషన్, జస్ట్ ఇట్ ఈస్ మీంట్ ఫర్ గెయినింగ్ నాలెడ్జ్. నెక్స్ట్ లెసన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ ద పీరియాడిక్ టేబుల్ పేజ్ నెంబర్ 131 నుంచి 134 దాకా. అంటే ఫ్రమ్ మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ టు ద కంటెంట్ ఇన్ ద పేజ్ నెంబర్ 134. పేజ్ నెంబర్ 134లో ఉన్న కంటెంట్ దాకా ఎక్కడి నుంచి, మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ దగ్గర నుంచి. ఇందులో మళ్ళీ కొద్ది చిన్న ఇది ఒక నోట్ ఇచ్చారు, మెండలీవ్ పీరియాడిక్ లా షుడ్ బీ థాట్, లా గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంటే మెండలీవ్స్ పీరియాడిక్ టేబుల్ దగ్గర మొదలుపెట్టుకొని పేజ్ నెంబర్ 134లో ఉన్న కంటెంట్ దాకా టు ద కంటెంట్ ఇన్ ద పేజ్ నెంబర్ 134. కానీ మెండలీవ్ పీరియాడిక్ టేబుల్ యొక్క లా మాత్రం కంపల్సరీగా డిస్కస్ చేయాలి. సేమ్ లెసన్ పేజ్ నెంబర్ 141 to 148. ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ఫ్రమ్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ హెడ్డింగ్ ఉంటుంది మీకు, మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ దగ్గర నుంచి ఆ కంటెంట్ ఎండ్ అయ్యేదాకా ఉండదు. నెక్స్ట్ లెసన్ కెమికల్ బాండింగ్ పేజ్ నెంబర్ 166 to 170 దాకా ఉన్న మొత్తం డిలీటెడ్ టాపికే. అంటే ఫ్రమ్ అమ్మోనియా మాలిక్యూల్ నుంచి కంటెంట్ ఇన్ ద పేజ్ నెంబర్ 170. మీకు సైడ్ హెడ్డింగ్ ఉంటుంది అమ్మోనియా మాలిక్యూల్, అక్కడ నుంచి 170లో ఉన్న కంటెంట్ దాకా. అలానే పేజ్ నెంబర్ 174 నుంచి 176 అంటే ఫ్రమ్ ఫార్మేషన్ ఆఫ్ NH3 మాలిక్యూల్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. అంటే NH3 మాలిక్యూల్ యొక్క ఫార్మేషన్ దగ్గర నుంచి ఆ కంటెంట్ ఎండ్ అయ్యేదాకా. నెక్స్ట్ లెసన్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇందులో పేజ్ నెంబర్ 181 నుంచి 183 అంటే ఫ్రమ్ వై డూ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ టు ద కంటెంట్ బిఫోర్ పొటెన్షియల్ డిఫరెన్సెస్. మనకు ఒక సైడ్ హెడ్డింగ్ ఉండొచ్చు, వై డూ ఎలక్ట్రాన్స్ మూవ్ ఇన్ స్పెసిఫైడ్ డైరెక్షన్ అనే హెడ్డింగ్ దగ్గర మొదలు పెట్టుకొని కంటెంట్ బిఫోర్ పొటెన్షియల్ డిఫరెన్స్. నెక్స్ట్ సైడ్ హెడ్డింగ్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిఫోర్ ఏదైతే టాపిక్ ఉందో అదంతా డెలిటెడ్. పేజ్ నెంబర్ 184 నుంచి 186 ఫ్రమ్ హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్ టు ద కంటెంట్ బిఫోర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ EMF. సో 181లోన 183 అంటే సారీ ఇక్కడ 184 నుంచి 186 ఫ్రమ్ హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్ అంటే హౌ డస్ ద బ్యాటరీ మెయింటైన్ అనే టాపిక్ దగ్గర మొదలు పెట్టుకొని కంటెంట్ బిఫోర్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ EMFకి ముందు ఉన్న EMF అనే హెడ్డింగ్ వస్తుంది, దానికి ముందు ఉన్న కంటెంట్ మొత్తం కూడా డిలీటెడ్. నెక్స్ట్ ఇదే లెసన్లో 189 నుంచి 191. ఈ 189 నుంచి 191 ఇక్కడ ఫ్రమ్ ఎలక్ట్రిక్ షాక్ టు ద కంటెంట్ బిఫోర్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఎ మెటీరియల్. అంటే ఎలక్ట్రిక్ షాక్ అనే హెడ్డింగ్ దగ్గర మొదలుపెట్టుకొని ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్ ముందు ఉన్న టాపిక్ మొత్తం. ఇక్కడ ఎప్పుడైతే కంటెంట్ బిఫోర్ అంటున్నాడో దేనికి బిఫోరు, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ మెటీరియల్ అంటే ఎఫెక్ట్ ఏమి కారణాలు ఎఫెక్టింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ఏ మెటీరియల్, దాన్ని ఎఫెక్ట్ చేసే రీజన్స్ ఫ్యాక్టర్స్ అయితే ఆ హెడ్డింగ్కి ముందు ఉన్న కంటెంట్ మొత్తం డిలీటెడ్. ఎక్కడి నుంచి మొదలు పెడితే ఎలక్ట్రిక్ షాక్ దగ్గర నుంచి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 195 నుంచి 203 సేమ్ లెసన్ ఫ్రమ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ అనే హెడ్డింగ్ ఉంటుంది, అక్కడ నుంచి ఆ యొక్క కంటెంట్ ఎండ్ అయ్యేదాకా, ఆ టాపిక్ ఎండ్ అయ్యేదాకా. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం పేజ్ నెంబర్ 215 నుంచి 234 మధ్యలో మొత్తం అది ఎక్కడి నుంచి ఎక్కడి దాకా. ఫ్రమ్ కెన్ వి జనరలైజ్ ద టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. మీకు ఒక చిన్న సైడ్ హెడ్డింగ్ ఉండొచ్చు, కెన్ వి జనరలైజ్ అనే సెంటెన్స్తో స్టార్ట్ అవుతున్న హెడ్డింగ్, అక్కడ నుంచి ఆ కంటెంట్ అంటే ఆ టాపిక్ ఎండ్ అయ్యేదాకా. నెక్స్ట్ లెసన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ పేజ్ నెంబర్ 240 నుంచి 247 మధ్యలో, అది కూడా ఫ్రమ్ టేబుల్ 2 నుంచి కంటెంట్ ఇన్ పేజ్ నెంబర్ 147 దాకా. ఐ థింక్ ఇస్ రాంగ్, ఇది 147 కాదు 247 అయి ఉంటుంది. సో టేబుల్ 2 అనేది టేబుల్ 2 ఉంటుంది, అక్కడ నుంచి 247లో ఉన్న కంటెంట్ ఉన్నదాకా. అందులో మళ్ళీ చిన్న ఒక కండిషన్, గ్యాంగ్యూ డెఫినేషన్ షుడ్ బీ థాట్. ఆ మధ్యలోనే గ్యాంగ్యూ డెఫినేషన్ ఒక డెఫినేషన్ ఉంటుంది, అది కంపల్సరీగా డిస్కస్ చేయాలి మళ్ళీ. సో పేజ్ నెంబర్ 250 అండ్ 251. సో ఇందులో ఫ్రమ్ ద స్టార్టింగ్ ఆఫ్ 250 టు ద కంటెంట్ ఎట్ లాస్ట్. 250లో ఉన్న ఏదైతే టాపిక్ ఉందో అక్కడ మొదలుపెట్టి అది ఆ టాపిక్ ఎండ్ అయ్యేదాకా. నెక్స్ట్ కార్బన్ అండ్ కాంపౌండ్స్. సో పేజ్ నెంబర్ 257 టు పేజ్ నెంబర్ 265 ఫ్రమ్ హైబ్రిడైజేషన్ టు ద కంటెంట్ బిఫోర్ క్యాటినేషన్. అంటే హైబ్రిడైజేషన్ అనే సైడ్ హెడ్డింగ్ నుంచి క్యాటినేషన్ దానికి ముందు ఉన్న టాపిక్ అంతా డిలీటెడ్. పేజ్ నెంబర్ 267 టు పేజ్ నెంబర్ 273 వీటి మధ్యలో ఏముంటుంది, ఫ్రమ్ హోమోలోజస్ సిరీస్ టు ద కంటెంట్ బిఫోర్ టేబుల్ 1.
సో హోమోలోగస్ అనే సిరీస్ దగ్గర మొదలు పెట్టుకుంటే టేబుల్ 4కి ముందు, టేబుల్ 1కి ముందు ఉన్న కంటెంట్ మొత్తం కూడా, టేబుల్ 1కి ముందు ఉన్న కంటెంట్ దాకా మొత్తం డిలీటెడ్. ఇక లాస్ట్ పేజ్ నెంబర్ 274 నుంచి పేజ్ నెంబర్ 286 ఫ్రమ్ జనరల్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్ టు ద కంటెంట్ ఎట్ లాస్ట్, అంటే జనరల్ రూల్స్ ఆఫ్ నామెన్క్లేచర్ అనే టాపిక్ దగ్గర మొదలు పెట్టుకొని ఆ టాపిక్ ఎండ్ అయ్యేదాకా. సో ఇది మొత్తం మీద ప్రిపేర్డ్ విత్ ద రిఫరెన్స్ టు ద అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్డ్ బై ఏపీఎస్సీఆర్టీ. సో ఈ ఏపీఎస్సీఆర్టీ రిలీజ్ చేసిన ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్ ఆధారంగా ఈ ఫిజిక్స్ టీచర్స్ ఫోరం వాళ్ళు మనకి దీన్ని తయారు చేయడం జరిగిందండి. సో దాని దృష్టిలో ఇది మనకి సాక్షి ఎడ్యుకేషన్లో మనకు కనపడుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసుకోవచ్చు, లేదా ఈ వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఇంకో సబ్జెక్ట్ కొంచెం సెట్ చేస్తాను. ఇంగ్లీష్ మీడియంలో దొరకంగానే మీకు అప్డేట్ ఇస్తాను. ఇదైతే ఇక నేను ఫైనల్ అనుకుంటున్నాను. ఇంకా ఈ టాపిక్స్ని మాత్రం మన ఆప్షనల్ టాపిక్స్, ఇది కూడా క్లియర్ అయిపోయింది. ఓన్లీ ఈ డిలీటెడ్ టాపిక్స్ ఏవైతే ఆప్షనల్లో పెట్టారో నాట్ మెంట్ ఫర్ ఎగ్జామినేషన్, సో దే నెవర్ గివ్ ఫర్ దిస్ అకాడమిక్ ఇయర్, అంతే. ఇవి ఎగ్జామ్లో ఉండడానికి వీల్లేదు. సో ఏ టాపిక్ అయితే ఆప్షనల్లో ఉందో ఆ టాపిక్ నుండి మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఎగ్జామ్స్లో రావు, నో డౌట్ ఇది.